హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి క్యాజిల్ హౌస్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, కమింగ్ అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో మెయిన్ మనకి సంక్రాంతి, మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కదా. సో దానికోసం నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే తెప్పించాను. చాలా హ్యూజ్ జ్యువెలరీ హాల్ అనమాట ఇది. సో మంచి 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 జ్యువెలరీ వేసుకొని, పట్టు లంగా ఆర్ పట్టు శారీ వేసుకొని రెడీ అయితే సంక్రాంతికి ఆ లుక్కే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేనైతే ఇంత జ్యువెలరీ అయితే తెప్పించాను మీషో నుంచి. సో ఇన్ని జ్యువెలరీ చూసేద్దామా? 1 by 1 చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ జ్యువెలరీ అంతా. సో 1 by 1 లేట్ చేసేయకుండా చూసేద్దాం. సో ఈ జ్యువెలరీ మొత్తం చాలా అన్నీ సూపర్ క్వాలిటీ తెలుసా, అసలు భలే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్నమెంట్ ఈజ్ వెరీ ప్రీషియస్ అని చెప్తాను. అంత బాగుంది, అంత మంచి క్వాలిటీతో అయితే మీషో మనకి ఇచ్చారు. సో లేట్ చేసేయకుండా 1 by 1 అయితే చూసేద్దాం, ఓకేనా? కార్డ్బోర్డ్ బాక్సెస్లో ఇస్తున్నారు ఈ మధ్య. లక్ష్మి అమ్మవారిది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్, అస్సలు వేరే లెవెల్. ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, సింపుల్గా ఇట్లా. ఇదైతే ఇలా ఉంది, సో 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 క్యూట్. చూడండి, ఇలా వైట్ స్టోన్స్ వస్తే ఏ జ్యువెలరీ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ దీనికి థ్రెడ్స్ కూడా ఇలా ఇచ్చారు. సో బాగానే మంచిగా అనిపిస్తుంది, పిల్లలకి కూడా వేయచ్చు. అంతేమీ రఫ్ అండ్ టఫ్గా అయితే ఏం లేదు. సో సాఫ్ట్గానే అనిపిస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అమ్మవారైతే, సో నైస్. ఇంకొకటైతే చూసేద్దాం. ఇది కూడా తీసి పెట్టేయడానికి లేదు, బాక్స్లో అయితే ప్యాక్ చేశారు. ఇలా వచ్చిందనమాట, ప్యాకింగ్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. ముందుదైతే అంత కార్డ్ బాక్స్లో ఇచ్చారు, కానీ ఇది మాత్రం ప్యాకింగ్ సూపర్గా ఉంది. చూడండి మొత్తం గోల్డ్ ఫినిషింగ్ లాగా భలే ఉంది అసలు. వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కదా. సో అన్ని అకేషన్స్కి ఒకటే జ్యువెలరీ వేసుకుంటే బోర్ కొడుతుంది కదా. సో అందుకోసం మనం కొంచెం ఇలాంటి మినిమం జ్యువెలరీ మన దగ్గర కలెక్షన్ ఉందనుకో, మనం కూడా హ్యాపీగా రెడీ అయిపోవచ్చు, ఎలా అయినా రెడీ అవ్వచ్చు. చూడండి, ఇదైతే ఇలా ఉంది, ఇలా ఉందన్నమాట మొత్తం. అయితే ఇలా అమ్మవారు ఇచ్చారు ఫస్ట్, తర్వాత అంతా పర్ల్స్తో వచ్చి ఇలా నెక్లెస్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. చూసారా, కెంపులు పచ్చలతో చేశారు. అసలు సూపర్ ఉంది గైస్, చాలా చాలా బాగుంది. ఇదనమాట ఇంకొక జ్యువెలరీ, చూసారు కదా ఇట్లుంది మొత్తం అయితే. అండ్ ఇలా మంచిగా థ్రెడ్స్ కూడా ఇచ్చారు, ఏ నెక్కైనా సరిపోతుంది. సీ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, బాగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నిటికీ ఇలా అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు గైస్, సూపర్ ఉన్నాయి. చూడండి ఇయర్ రింగ్స్ కనబడుతున్నాయి కదా, ఇట్లా పెడితే చూడండి. సో నైస్ గైస్, సో 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 ప్రిట్టి అసలు. చూడండి, నచ్చాయి కదా.
ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది, సూపర్గా ఉంది ప్యాకింగ్ కూడా కదా. ఏంటో చూద్దాం. వావ్ 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 వావ్, ఇది యాక్చువల్లీ ఫుల్ బ్రైడల్ సెట్, కంప్లీట్గా బ్రైడల్ సెట్ అనమాట. ఇలా అమ్మవారు వచ్చి, పాపటి బిళ్ళ వచ్చి, ప్లస్ ఒక చెప్తాను చూడండి, ఒక షార్ట్ నెక్లెస్, ఒక లాంగ్ నెక్లెస్, మంచిగా ఇయర్ రింగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, అండ్ పాపటి బిళ్ళ. సో కంప్లీట్గా మినిమంలో అసలు బ్రైడల్ జ్యువెలరీ ఇంత మంచిగా వచ్చింది తెలుసా. ఇంత మంచి బ్రైడల్ జ్యువెలరీ మనకి మీషోలో మనం ఎంతెంత వేలు పడతాం కదా, అసలు రెంట్కి కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. అంత మంచి మినిమం జ్యువెలరీ మనకి మీషోలో ఎంత మంచి క్వాలిటీతో, అసలు పెళ్ళి కూతురు అన్నీ కావాల్సిన ప్రతి ఐటమ్ మనకి మీషోలో అవైలబుల్గా ఉంది గైస్. సో మనకి ప్రతి ఈవెంట్, ఇప్పుడు హల్దీ ఈవెంట్కి ఈ నగలు వేసుకోవాలి, మెహందీకి ఇలా వేసుకోవాలి, మళ్ళీ లైక్ పెళ్లి కూతురు ఫంక్షన్కి ఇలా వేసుకోవాలి, రిసెప్షన్కి ఇలా రెడీ అవ్వచ్చు. ఏడీ జ్యువెలరీ కూడా అవైలబుల్లో ఉంది. త్వరలో నేను మళ్ళీ హాల్ కూడా చేస్తాను ఏడీ జ్యువెలరీ. అండ్ సో బ్యూటిఫుల్, అసలు ఆ కలెక్షన్ బాగుంది, ప్లస్ ఆ క్వాలిటీ. కలెక్షన్ పక్కన పెడితే మనం క్వాలిటీ కూడా ఇంపార్టెంటే కదా. వేసుకున్న తర్వాత అవి తొలగిపోతే మనకి కొంచెం నామోషిగా ఉంటుంది కదా ఫంక్షన్స్లో. సో కొంచెం చూసుకొని ఈ థ్రెడ్స్ అన్నీ మంచిగా ఉన్నాయా లేదా. థ్రెడ్స్ కావాలంటే కూడా మళ్ళీ బయట కొనుక్కోవచ్చు గైస్. ఒక 20 రూపీస్ ఇస్తే మంచి క్వాలిటీ ఉన్న థ్రెడ్ అయితే, బ్యాక్ థ్రెడ్ అయితే వస్తుంది. సో నేనైతే అదే పనే చేస్తానమాట. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా మీషో నుంచి తెప్పించుకున్నదే ఈ జ్యువెలరీ, ఇది కూడా. సో లేట్ చేయకుండా ఎవరైతే అప్కమింగ్ బ్రైడ్స్ ఉంటారో, సంక్రాంతికి ఇలా షూట్స్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది మాత్రం కంప్లీట్గా బ్రైడల్ జ్యువెలరీ. చూసేద్దాం. కాసుల పేరు ఉంటుంది కదా అమ్మవారిది, అష్టలక్ష్మి అమ్మవార్లందరూ కాసులతో భలే ఉంటుంది కదా. సో అలాంటి బ్రైడల్ జ్యువెలరీ అనమాట ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. అమ్మవారు వచ్చి మొత్తం కాసులు ఇలా రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చి థ్రెడ్స్ మాత్రం ఇచ్చాడు. మొత్తం ఇలా ఉందన్నమాట. అస్సలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చూడండి. సో బ్యూటిఫుల్ గైస్, అస్సలు మిస్ చేసుకోవద్దు. మీషోలో జ్యువెలరీ అంతా బాగుంది. చూడండి అమ్మవారు, చూడండి మొత్తం కాసుల పేరు సేమ్. ఇది లాంగ్ చైన్ అనమాట. ఇంకా షార్ట్ అని ఇలా అమ్మవారు వచ్చేసి, ఇలా అమ్మవారు వచ్చి కాసుల పేరు గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో. చూడండి అమ్మవారి బొమ్మ చూడండి ఎంత బాగుందో. డాలర్ అయితే సో బ్యూటిఫుల్ అసలు. సో ఇది షార్ట్ నెక్లెస్ కూడా సూపర్ ఉన్నాయి చూడండి, పెద్దగా అసలు. సో ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ఇలా ఉన్న ఇయర్ రింగ్స్ పైన ఇలా అమ్మవారు వచ్చి, కింద గుట్ట పూసలు వచ్చి గ్రీన్ అండ్ జుమ్కాస్ లాగా ఇచ్చాడు. సో భలే అనిపిస్తున్నాయి అసలు. కలర్ చూడండి, ఏం షేడ్ అవుట్ కూడా అవ్వలేదు. పెట్టుకుంటే గోల్డ్ జ్యువెలరీ లానే అనిపిస్తుంది అసలు. సో డోంట్ మిస్ దిస్ గైస్. నాకైతే చాలా చాలా నచ్చింది. సో నేను వేసుకొని కూడా చూపిస్తాను. ఇదిగో ఇలా అయితే ఇలా పాపటి పిల్ల కూడా ఇచ్చారు ఇలా. సో బాగుంది కదా, మంచిగా ఉంది. కలర్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, పెళ్లి కూతురు లాగానే అనిపిస్తుంది. సో డోంట్ మిస్ దిస్. ఇలా పెట్టుకోవచ్చు. పాపటి బిల్ల కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూడండి మీకు ఎలాగ అనిపిస్తుందో పాపటి బిల్ల అయితే ఇలా మంచి. ఇక్కడ కూడా సేమ్ అమ్మవారి డాలర్ వచ్చి, పాపటి బిల్ల అయితే ఇలా సింపుల్గా చిన్న టిక్కా ఇచ్చాడు, బాగుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది? సో మీరే చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా అసలు. చాలా ప్రిట్టీగా అనిపిస్తుందండి. ఎంతైనా అబ్బాయికి నగలు చీరలే అందం కదా.
కమింగ్ టు వన్ మోర్ జ్యువెలరీ. ఇలాంటి బాక్సెస్లోనే ఇచ్చారు గైస్. సో ఇదేం జ్యువెలరీనా చూసేద్దాం. కంటే మోడల్ 500ది. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట, చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ కంటే మోడల్ మీషోలో కూడా ట్రై చేయండి అని చెప్పారు, రివ్యూ చేయండి అక్క అని అడిగితే నేను సో తెప్పించాను అనమాట. సో చూడండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా అసలు. కంటే మోడల్ సూపర్, మై ఫేవరెట్. ఈ మధ్య కాలంలో కంటే మోడల్ కొనని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇలా ఫ్లోర్ మంచి డాలర్ అయితే ఇట్లా ఉందన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ కంటే మొత్తం ఇలా జస్ట్ సింపుల్గా ఇచ్చాడు. సో బ్యూటిఫుల్ అసలు. పిల్లలకి కూడా వేయచ్చు ఫంక్షన్స్లో, ఇలాంటివి అయితే వాళ్ళకి కుచ్చుకోవన్నమాట. సో చాలా సేఫ్గా వాడేయచ్చు ఈ కంటే మోడల్ని పిల్లలకి. నేనైతే మా పాపకే యూస్ చేస్తాను, నేను చాలా తక్కువ. సో తను కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు సో తను కూడా తన దాంట్లో పెట్టేసుకోదే తెలుసా, లైక్ ఇది నాది కదా, నాకు కొన్నావు కదా, నా దాంట్లో పెట్టుకుంటాను అని తను అన్ని సైడ్ చేసుకుందనమాట. తన వయసు ఎంత తెలుసా, 3.5 years. ఇప్పుడే నీకేం ఇవ్వను మమ్మీ, నాది మమ్మీ అంటది. ఇంకా రేపు పెద్ద అయితే మనల్ని ఏం చూసుకుంటారో అసలు అనిపిస్తుంది నాకు. ఆ నమ్మకం కూడా నాకు లేదు, ఎందుకంటే ఈ కాలం పిల్లలు అలా ఉన్నారు. సో ఇదనమాట కంటే మోడల్. సూపర్ ఉంది కదా, సో బ్యూటిఫుల్ అసలు. కంటే మోడల్ ఒకటి ఖచ్చితంగా అందరి వార్డ్రోబ్లో ఉండాలి. ఎందుకు చెప్పనా, అసలు ఏదైనా సింపుల్ శారీస్కి ఇది ఒక్కటి వేసుకున్న అంత మంచి లుక్ అయితే వస్తుంది తెలుసా. అందుకోసం నాకు కంటే మోడల్ అంటే చాలా ఇష్టం. కంటే మోడల్కి ఇయర్ రింగ్స్ కూడా మంచి బుట్టలు ఇచ్చారు, మంచిగా ఉన్నాయి, క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి బుట్టలు. చూడండి వెరీ బ్యూటిఫుల్. ఆ అమ్మాయిలకి ఎన్ని బుట్టలు ఉన్నా సరిపోవు కదా. నా దగ్గర అయితే మినిమం కావాలంటే నా మినిమం జ్యువెలరీ కలెక్షన్ కూడా నేను చేస్తాను. మీరు కమెంట్ చేస్తే చూపించండి మీ జ్యువెలరీ. నాకు పిచ్చండి గోల్డ్ జ్యువెలరీ అంత నచ్చదు, కానీ నాకు ఇలాంటి జ్యువెలరీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకు అంటే రోజుకు ఒకటి మార్చుకోవచ్చు కదా, గోల్డ్ ఎక్కడ కొంటాం, ఇప్పుడున్న రేట్స్లో అస్సలు కొనలేము. సో ఐ డోంట్ నో, నాకు ఎప్పటి నుంచి కూడా నాకు ఇట్లాంటి జ్యువెలరీ అంటేనే ఇష్టం అనమాట. సో అదనమాట. ఇవి జుమ్కాస్ చూసారు కదా. సూపర్ క్వాలిటీ కదా, చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ చూసేద్దాం ఇంకొక బ్రైడల్ వన్, పెద్దదనమాట. అసలు చూడాలి ఎలా ఉంటుందో. సో లేట్ చేసేయకుండా ఓపెన్ చేసేద్దాం. ఓ ఇంత పెద్ద పెట్టలో ఇచ్చాడేంటి. ఓకే, ఇది ఒక లాంగ్ నెక్లెస్. ఇది కూడా బ్రైడల్ సెట్స్, లాంగ్ నెక్లెస్ అండ్ పెద్ద చోకర్ గైస్. ఈ చోకర్ ఒక్కటి ఉంటే చాలు తెలుసా, మనం ఎక్కడికైనా ఇది ఒక్కటి పేరప్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది చోకర్ అయితే. చూసేద్దాం దీన్ని. మై గుడ్నెస్, ఇది ఇంకొక హ్యూజ్ బ్రైడల్ జ్యువెలరీ అనమాట. ఇది ఒక్కటి పెట్టుకొని వెళ్ళినా సరిపోతుంది, బ్రైడ్స్ ఎవరైనా రిసెప్షన్స్కి కానీ. అంత బాగుంది అసలు. ఇది మనకి మీషోలో చాలా తక్కువ కాస్ట్కి అవైలబుల్ ఉందన్నమాట. చూడండి ఇలా ఉంటుంది కంప్లీట్గా. ఇలా ఒక్కటి పెట్టుకున్నా ఎంత నిండుగా అనిపిస్తుంది కదా, నాకు బాగా నచ్చింది. జనరల్గా నేను ఇంత పెద్ద పెద్ద పెట్టుకోను, బట్ ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందో అనుకున్నా. బాగుంది గైస్, నాకు కూడా బాగానే నచ్చింది, బాగా సెట్ అయింది కూడా. యా, సో ఇదనమాట పెద్ద చోకర్, ఒక చిన్న బ్రైడల్ చోకర్. ఇదొక్కటి మనతో ఉంటే మనం
ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మళ్ళీ మనకి లాంగ్ చైన్ అలా ఏం అవసరం లేదు. ఇంకా ఇది ఒక్క దాంతోనే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంతా బాగుంది కదా. ఇది ఇంకా ఇచ్చారు. చోకర్కి 1 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చింది. మళ్ళీ లాంగ్ చైన్కి 1 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇది చోకర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, అసలు చాలా చాలా బాగున్నాయి గైస్. ఇదన్నమాట 2 ఇయర్ రింగ్స్, 2 ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి. ఇదే సెట్లో మనకి లాంగ్ చైన్ కూడా వచ్చింది చోకర్తో పాటు. చూడండి గైస్, ఇదొక మంచి లాంగ్ నెక్లెస్ బ్రైడల్ జ్యువెలరీకి చాలా చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది గైస్. అసలు చూస్తున్నారు కదా, అసలు చూడండి అమ్మవారు నక్షి మోడల్. ఇది ఈ మధ్య అందరూ కూడా నక్షి అంటున్నారు కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ నక్షి మోడల్. ఈ నక్షి మోడల్లో లాంగ్ చైన్ అనమాట. చిన్న చిన్న వైట్ స్టోన్ వచ్చి ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది అనమాట. ఇది వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా. ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఉన్నాయి, మంచిగా సూపర్ ఉన్నాయి. అసలు ఇట్లాంటి ఒక్క సెట్ పెట్టుకొని వెళ్తే చాలా అండి. మనమే అసలు పెళ్ళిళ్ళలో చాలా చాలా హైలైట్ అయిపోతాం. అంతా బాగున్నాయి ఈ జ్యువెలరీ అంతాను. సో నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ జ్యువెలరీ అంతా మీరే చెప్పా కదా. ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఇది చాలా రోజులు అయిపోయింది తీసుకొని అయితే. సో ఇది నాకు చాలా నచ్చి షేర్ చేస్తున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇట్లా నాలాగా వైట్ పర్ల్స్ నెక్లెస్ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు. ఇది అరౌండ్ 600 అయితే చేంజ్ ఉంది. నాకు బాగా నచ్చింది అయితే ఇయర్ రింగ్స్ మోడల్. సో బాగుంటుంది, నాకు మంచిగా అనిపించింది తెలుసా. ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చాయి. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇదండి ఇవాళ జ్యువెలరీ హాల్. సో మీకు ఈ జ్యువెలరీ మొత్తంలో ఏ సెట్ బాగా అనిపించింది, నేను వేసుకున్న తర్వాత ఏ సెట్లో నేను బాగున్నాను అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ అన్ని లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఖచ్చితంగా ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే అంత మంచి ఇప్పుడు అప్కమింగ్ ఫెస్టివల్స్, వెడ్డింగ్ సీజన్స్, సో ఖచ్చితంగా అమ్మాయిల దగ్గర ఉండాల్సిన బెస్ట్ జ్యువెలరీ ఈ జ్యువెలరీ ఉంటే మీరు ఎన్ని ఫంక్షన్స్కైనా వెళ్ళిపోవచ్చు అనమాట. సంగీత్కి కూడా సెట్ అయిపోతాయండి ఏదో ఒక జ్యువెలరీ. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సంగీత్కి సూపర్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా వచ్చిన ఇయర్ రింగ్స్ నేను ఒక చిన్న రీల్లో కూడా పోస్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా చాలా బాగుంది. దీని కాస్ట్ అయితే 600 రూపీస్. సో ఎంత బ్యూటిఫుల్ జ్యువెలరీ మనకి మీషోలో అందుబాటులో ఉందన్నమాట. లింక్స్ ద్వారా వెళ్ళి కొనుక్కోండి. సో అన్ని లింక్స్ అయితే మెన్షన్ చేస్తాను, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే మెన్షన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి, ఓకేనా. నేను ఏదో చెప్పానని కొనుక్కోకండి, మీకు అవసరం అయితే నచ్చితేనే కొనండి, ఓకేనా. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో చూడండి, ఓకేనా. ఒక చిన్న లైక్ బటన్ కూడా కొట్టండి, ఎందుకంటే ఒక చిన్న ఎంకరేజ్మెంట్. లైక్ చేస్తే ఓకే నా కంటెంట్ వీళ్ళకి నచ్చుతుంది అని ఒక ఉత్సాహం వస్తుంది అనమాట. లైక్ అప్పుడు ఇంకా మనం మంచి మంచి వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేయొచ్చు, అదనమాట విషయం, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. అసలు బెంగళూరులో ఎంత చలి ఉంది తెలుసా గైస్, చూపిస్తాను చూడండి. వామ్మో, అసలు మంచు మామూలుగా లేదు. ఇప్పుడు టైం అయితే లైక్ 12 అయింది. 12 o'clock టైంలో కూడా అంత మంచు ఉంది చూడండి.
చూడండి 12 o'clock టైంలో కూడా ఎంత మంచిగా ఉంటుందో అస్సలు అవ్వట్లేదు. బెంగళూరు లైక్ బికమింగ్ కాశ్మీర్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా మీకు, చూస్తున్నారు కదా అసలు ఎట్లుందో. ఇదన్నమాట విషయం. సో కొంచెం సిక్ అయ్యాను, బట్ మళ్ళీ రికవర్ అయిపోయానండి. రికవర్ అయితే అయ్యాను, బట్ అదన్నమాట విషయం. ఓకే, సైనింగ్ ఆఫ్. స్వాతి క్యాజిల్ హౌస్. బాయ్ బాయ్, టేక్ కేర్.